ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మానస కార్యక్రమానికి సుస్వాగతం. నిజంగా ప్రతి ఒక్కరికి వాళ్ళ జీవితాన్ని ఎంతో సుందరంగా, ఆనందంగా, శాంతమయంగా, ప్రభు ప్రసాదంగా చేసుకోవాలి అని చాలా ఆశ, కోరిక ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరి జీవితంలో కొన్నిసార్లు కొన్ని ప్రతిబంధకాలు, కొన్ని విఘ్నాలు సంభవిస్తూ ఉంటాయి. సో ఆ ప్రతిబంధకాలని, ఆ విఘ్నాలన్నింటినీ కూడా మనం సమాప్తి చేసుకొని మన జీవితాన్ని చాలా ఉన్నతోన్నతంగా చేసుకోవడానికి యోగ శక్తి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాము. ప్రస్తుత వర్తమాన పరిస్థితుల్లో ఉన్నటువంటి రకరకాల సిచ్యువేషన్స్ కారణంగా, రకరకాల డిస్ట్రాక్షన్స్ కారణంగా మన మనస్సుని మనము చాలా యోగయుక్తంగా, మన మనస్సుని మనం చాలా శాంతంగా, ఆనందమయంగా చేసుకోవడానికి కొన్ని క్షణాల కోసమైనా మన కోసం మనం టైం కేటాయించి మన మనస్సుని అత్యంత శక్తిశాలిగా చేసుకోవాలి. లేదు అంటే ప్రస్తుత వర్తమాన పరిస్థితుల్లో ఉన్నటువంటి రకరకాల డిస్ట్రాక్షన్స్, సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, అది మన మనస్సులో నెగిటివ్ ఆలోచనలను క్రియేట్ చేయకుండా పాజిటివ్ ఆలోచనలను, మంచి ఆలోచనలను క్రియేట్ చేసి మనం ముందుకు వెళ్ళటానికి ఈ యోగ శక్తి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది చూద్దాము. నిజంగా యోగానికి మన జీవితంలో వచ్చేటువంటి అన్ని విఘ్నాలను తొలగించే శక్తి ఉందా, లేదా మన జీవితంలో మనం ఏదైనా ఒక గొప్ప లక్ష్యాన్ని అనుకున్నప్పుడు ఆ లక్ష్య సాధనలో ఏవైనా విఘ్నాలు కానీ, ప్రతిబంధకాలు కానీ, ఆటంకాలు కానీ వచ్చినప్పుడు, లేదా మన మనస్సు నిరాశ నిస్పృహకి గురి అయినప్పుడు వాటన్నింటినీ తొలగించుకొని మన జీవితాన్ని నిర్విఘ్నంగా తయారు చేసుకోవటానికి ఈ యోగ శక్తి ఎలా ఉపయోగపడుతుంది? మనం ప్రతిరోజు మన కోసం మనం కొంత టైం కేటాయించి సైలెన్స్లో ఉంటూ ఏకాంతవాసిగా అయ్యి మన మనస్సుని అనేక రకాల డిస్ట్రాక్షన్స్ నుంచి కంట్రోల్ చేసుకొని భగవంతుని యందు మన మనస్సుని కేంద్రీకృతం చేసి ఆ సర్వశక్తివాన్ పరంపిత పరమాత్మ సర్వేశ్వరుని యందు మన మనస్సుని లగ్నం చేసి ఆ ఈశ్వరుని యొక్క అనంతమైనటువంటి శాంతిని, ఆ ఈశ్వరుని యొక్క అనంతమైనటువంటి ప్రేమని, అనంతమైనటువంటి శక్తిని మన మనస్సులో మనం నింపుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అప్పుడే మన జీవితము ఎంతో నిర్విఘ్నంగా అవుతుంది. ఎందుకంటే ప్రతిరోజు మన కోసం మనము కొంత సమయాన్ని కేటాయించి ఆధ్యాత్మిక సాధన చేయటం వలన, యోగం చేయటం వలన ముందు మనస్సు యొక్క చంచలత తగ్గుతుంది, మానసిక స్థిరత్వం పెరుగుతుంది, మనస్సు యొక్క ఏకాగ్రత శక్తి పెరుగుతుంది, మనస్సు ఊర్కనే అటు ఇటు భ్రమించేటువంటి అలవాటు నుంచి ఫ్రీ అయిపోతుంది. మరి ఎప్పుడైతే మనం ఏదైనా ఒక కార్యం సాధించాలి అన్నా, ఒక లక్ష్యం సాధించాలి అన్నా, జీవితంలో ముందుకు వెళ్ళాలి అన్నా, ఏదైనా ఒక కార్యాన్ని పట్టుదలతో నిర్విఘ్నంగా చేసి ఉన్నతోన్నతమైనటువంటి దశకి వెళ్ళాలి అన్నా, మనస్సులో వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి డిస్ట్రాక్షన్స్ని, వివిధ రకాలైనటువంటి ఆకర్షణలని మనం ఎప్పుడైతే కంట్రోల్ చేసుకుంటామో, లేదా మన మనస్సుని మనం సెల్ఫ్ డిసిప్లిన్ చేసుకుంటామో, తద్వారా వచ్చేటువంటి విఘ్నాలన్నీ కూడా తొలగిపోయి మానసిక స్థిరత్వం పెరుగుతుంది, మనస్సు యొక్క చంచలత తగ్గుతుంది. ఎప్పుడైతే మనస్సు అటు ఇటు భ్రమించకుండా, గతం కోసం ఆలోచించకుండా, భవిష్యత్తు కోసం ఆలోచించకుండా మనం పూసలో కూర్చున్నా, ఉపాసనలో కూర్చున్నా, ధ్యానంలో కూర్చున్నా, యోగంలో కూర్చున్నా, ఏకాగ్రత శక్తితో ఈశ్వరుని యందు మనస్సుని లగ్నం చేసుకొని ఆ సర్వేశ్వరుని యొక్క కృపా కటాక్షానికి, ఆశీర్వాదాలకి మనల్ని మనం అధికారిగా, అర్హులుగా చేసుకోగలం. మరి జీవితంలో ఎప్పుడైనా సరే కొన్ని ఆర్థిక సమస్యలు వచ్చాయి,
లేదా కుటుంబంలో ఏవైనా సమస్యలు ఉన్నాయి, లేదా శారీరకంగా కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయి, అప్పుడు స్వతహాగానే మనస్సు ఒత్తిడికి లోనవుతుంది, సంఘర్షణకి లోనవుతుంది. ఈ కుటుంబ సమస్యల్ని, ఈ వివాదాలని, ఈ ఆర్థిక సమస్యలని, వీటన్నింటినీ కూడా తగ్గించుకొని నేను ఎలా వీటన్నింటినీ ఎదుర్కొని నిలబడగలను? అప్పుడు మనం ఏం చేయాలి? ఇతరులతో షేర్ చేసుకుంటే మన బాధ కొంతవరకు తగ్గుతుంది, కానీ ఆ సమస్యని ధైర్యంగా ఎదుర్కొని నిలబడగలిగినటువంటి శక్తి కానీ, సమస్య ప్రభావంలోకి రాకుండా, వివిధ రకాల ఆకర్షణల యొక్క ప్రభావంలోకి రాకుండా మన మనస్సు ఆ సమస్యలన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొని నిలబడడానికి కావలసినటువంటి శక్తి మనకి ధ్యానం వలన, యోగం వలన ప్రాప్తిస్తుంది. మరి ఏం చేయాలి? బ్రహ్మ ముహూర్తంలో కానీ, లేదా సంధ్యా సమయము 6:30 to 7:30 సమయంలో కానీ మనం కూర్చొని మనస్సుని స్థిరం చేసి, ఏకాగ్రం చేసి, భగవంతుని యొక్క అపారమైనటువంటి శక్తిని మన హృదయంలో నింపుకొని, ఈ ఆర్థిక సమస్యలు, ఈ అనారోగ్య సమస్యలు, ఈ కుటుంబ సమస్యలు, ఇటువంటివన్నీ కూడా తొలగిపోయి నా జీవితం ఎంతో ప్రశాంతంగా ఉండాలి అని ఒక శుభ సంకల్పం చేస్తూ భగవంతుని నుంచి ఆ అనంతమైనటువంటి దివ్య శక్తిని తీసుకుంటూ, వాటన్నింటికీ కారణమైనటువంటి పాపము లేకపోతే నెగిటివ్ ఎనర్జీ అన్నీ కూడా తొలగిపోయి మనం చాలా సుఖంగా, శాంతిగా, ఆనందంగా ఉన్నాము. వీటన్నిటిని కూడా పరిష్కరించేటువంటి శక్తి లేదా కారణాన్ని నివారణ రూపంలోకి పరివర్తన చేసేటువంటి శక్తి ఆ సర్వేశ్వరుని ద్వారా, ఆ పరమేశ్వరుని ద్వారా, ఆ జగద్గురువు ద్వారా నా మనస్సులో ప్రాప్తిస్తుంది. నేను వాటిని పొందుతున్నాను. ఈ అభ్యాసం చేయటం వలన మనం నిజంగా మన మనస్సు ఎంత స్ట్రాంగ్గా, దృఢంగా అవుతుంది అనంటే, లేదా మన సంకల్ప బలము లేదా మన విల్ పవర్ ఎంత దృఢంగా, శక్తిశాలిగా అవుతుంది అనంటే, ఎన్నో రకాలైనటువంటి విఘ్నాలని, ప్రతిబంధకాలని, ఆటంకాలని అన్నింటినీ కూడా తొలగించుకొని నిర్విఘ్నంగా అవ్వగలము. ఎందుకంటే యోగములో మన మనస్సు భగవంతునితో కనెక్ట్ అవుతుంది. భగవంతుడు అంటేనే అనంతమైనటువంటి హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ మాటల్లో చెప్పలేనటువంటి డివైన్, పాజిటివ్, సుప్రీం ఎనర్జీ. ఎప్పుడైతే మన మనస్సుని ఆయనతో కనెక్ట్ చేశామో ఆయన శక్తి మనలో ఫ్లో అవుతుంది. నెగిటివ్ నుంచి పాజిటివ్ వైపుకి ట్యూన్ చేసుకోగలము. ఎప్పుడు ఎందుకు నాకే ఇలా జరుగుతుంది అనేటువంటి నెగిటివ్ యాటిట్యూడ్ నుంచి పాజిటివ్ యాటిట్యూడ్ వైపుకి మన మనస్సుని ట్యూన్ చేసుకోగలము. ఈ విధమైనటువంటి అభ్యాసము చేయాలి, కానీ దీనికోసం కొంత ప్రాక్టీస్ కావాలి. కాబట్టి ఫస్ట్ బెనిఫిట్, మనం పొందేటువంటి ప్రాప్తి ఏంటంటే, కొన్ని క్షణాలైనా సరే సైలెన్స్లో కూర్చొని ఏకాంతవాసిగా ఉంటూ కొద్దిగా మన మనస్సుని భగవంతునితో కనెక్ట్ చేయడం వలన మనస్సు యొక్క చంచలత తగ్గి మానసిక స్థిరత్వం పెరుగుతుంది. మరి మనస్సు ఎప్పుడైతే ఏకాగ్రమవుతుందో ఆ మనస్సు మనకొక మంచి మిత్రుడిగా, స్నేహితుడిగా మనకు అన్ని విషయాలలో సహకరిస్తుంది. మరి తర్వాత మనం కొన్ని క్షణాలైనా సరే ఏకాంతంలో కూర్చొని భగవత్ సాధన చేయడం వలన, లేదా ఆధ్యాత్మిక సాధన చేయటం వలన ఏమవుతుంది? భయం తగ్గుతుంది, ఆందోళన తగ్గుతాయి, ఒత్తిడి తగ్గుతుంది, సంఘర్షణ తగ్గుతుంది. ఎటువంటి పరిస్థితి అయినా సరే దాన్ని యాక్సెప్ట్ చేసి ప్రశాంతంగా దాన్ని మనము సమాధానపరచగలిగినటువంటి, పరిష్కారపరచగలిగినటువంటి శక్తి మనలో కలుగుతుంది. సో ఎందుకంటే భయం కారణంగా ఎన్నో విఘ్నాలు వస్తూ ఉంటాయి కదా. కొంతమందిలో చాలా టాలెంట్ ఉంటుంది. సో ఆ ప్రతిభా సామర్థ్యాలని ఉపయోగించి ముందుకు వెళ్ళటంలో ఈ భయం ఒక విఘ్నంగా మారుతుంది. భయం కారణంగా ఏ పని చేయలేకపోతారు. సో ఎప్పుడైతే మనం యోగ సాధన చేస్తామో, నిర్భయతా సాగరుడైనటువంటి
మనకి ధైర్యాన్ని ప్రసాదించేటువంటి పరమాత్మ యందు మనం దృష్టిని పెడతామో మనలో భయము, ఆందోళన, ఒత్తిడి ఇవన్నీ కూడా తగ్గి మన మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. భయం కారణంగా వచ్చేటువంటి విఘ్నాలు కూడా తొలగిపోతాయి. అందుకనే పరమాత్మ గీతాచార్యులు శ్రీమద్ భగవద్గీతలో యోగివికా, యోగి అనగా సాక్షాత్ నా స్వరూపము అని చెప్పటం జరుగుతుంది. తపస్విభ్యాధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాత్ యోగి భవార్జున. ఇది ఎంతో చక్కటి శ్లోకం. తపస్విభ్యాధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాత్ యోగి భవార్జున. సాక్షాత్ పరమాత్ముడే కొన్ని క్షణాలైనా సరే ఏకాంతంలో కూర్చొని యోగిగా అయ్యేటువంటి అభ్యాసం చెయ్యి అని చెప్తున్నారు. తపస్సు కంటే కూడా, తపస్వి మూర్తి కంటే కూడా యోగి చాలా గొప్పవాడు. జ్ఞానము కంటే కూడా, అంటే వేద శాస్త్రాలు తెలిసినటువంటి జ్ఞాని కంటే కూడా యోగి చాలా గొప్ప స్వరూపము. కర్మయోగి కన్నా కూడా కర్మల గుహ్య గతి జ్ఞానం తెలిసి ఏ కర్మ ఎప్పుడు ఎలా మనకి జరుగుతుందో కూడా తెలిసినటువంటి యోగి కన్నా కూడా యోగి స్వరూపము ఇంకా గొప్పది. కావున ఓ అర్జున, నువ్వు యోగివికా అంటే ఇక్కడ కేవలం అర్జునుడికే చెప్పట్లేదు భగవంతుడు. ఈ గీతా జ్ఞానము అందరికీ ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితాన్ని ఉన్నతోన్నతంగా చేసుకొని వాళ్ళ మనస్సుని సంస్కరించుకొని ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఎప్పటికీ అన్ని వ్యవస్థలలో, అన్ని కాలాలలో కూడా ఉపయోగపడేటువంటి అతి గొప్ప జ్ఞానం ఏదైనా ఉంది అని అంటే అది శ్రీమద్ భగవద్గీత. ఇక్కడ తపస్సు అంటే తపన, జీవితంలో నేను భగవంతుణ్ణి పొందాలి అనేటువంటి తపన, సత్కర్మలు సత్కార్యాలు చెయ్యాలి అనేటువంటి తపన. ఆ తపస్వి మూర్తి కంటే యోగి, జ్ఞాని కంటే యోగి, కర్మయోగి కంటే కూడా యోగి చాలా గొప్పవారు. కాబట్టి ఓ అర్జున యోగివికా అంటే నీ మనస్సుని కొంత సమయమైనా సరే అటు ఇటు పోనివ్వకుండా నా యందు లగ్నం చెయ్యి. తద్వారా ఏమవుతుంది? భయం తగ్గుతుంది, ఆందోళన తగ్గుతుంది, ఒత్తిడి సంఘర్షణ తగ్గుతాయి. ఈరోజు మనందరికీ తెలిసిందే కదా, భయం కారణంగా, ఆందోళన కారణంగా, ఒత్తిడి సంఘర్షణ కారణంగా ఎన్ని రకాల సైకోసోమాటిక్ డిసీజెస్ని ఈరోజు మనం ఎదుర్కొంటున్నాం, వాటి బారిన పడుతున్నామో, ఎంత ట్రీట్మెంట్ తీసుకుంటున్నామో అనేది తెలుసు కదా. కాబట్టి యోగం చేయటం వలన కొన్ని క్షణాలైనా సరే ఆధ్యాత్మిక సాధనలో, భక్తి జ్ఞానయోగ సాధనలో పరమాత్మ యందు మన మనస్సుని కేంద్రీకరించటం వలన ఎంతో చక్కటి నిర్భయతో కూడినటువంటి జీవితాన్ని, నిశ్చింతతో కూడినటువంటి జీవితాన్ని, నిర్విఘ్న జీవితాన్ని జీవించడానికి కావలసినటువంటి పాసిబిలిటీస్ అన్నింటినీ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. మరి మనస్సు ఎప్పుడైతే స్థిరమవుతుందో, మనస్సు ఎప్పుడైతే ఏకాగ్రం అవుతుందో మన సంకల్ప బలం పెరుగుతుంది. సంకల్ప బలం అంటే కొన్నిసార్లు ఏమవుతుంది, కొంతమంది ఈరోజు ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకున్నారనుకోండి, మళ్ళీ రేపటి రోజు ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండేటువంటి శక్తి ఉండదు. తరువాత అసలు నేను చెయ్యలేను, నా వల్ల కాదు, నేను ఎక్కడికి వెళ్ళలేను అనేటువంటి ఒక ఇన్కాపబుల్ నెగటివ్ ఫీలింగ్స్ లేదా ఒక అసమర్థతతో కూడినటువంటి ఫీలింగ్స్కి గురి అవుతూ ఉంటారు. అంటే ఆ వ్యక్తిలో సంకల్ప బలం తక్కువ ఉంది, కర్మేంద్రియాల మీద కంట్రోలింగ్ పవర్ తక్కువ ఉంది, రూలింగ్ పవర్ తక్కువ ఉంది, విల్ పవర్ తక్కువ ఉంది. మరి వీటిని మనం ఎలా పెంచుకోగలము? ఇతరుల మీద దృష్టి పెడుతూ ఇతరుల కోసం ఆలోచిస్తూ ఉంటే అవ్వదు. మన మనస్సు మీద మనం దృష్టి పెట్టి మన కోసం మనం కొన్ని క్షణాలైనా సరే దైవ చింతన, భగవత్ చింతన, ఆధ్యాత్మిక చింతనలో ఉన్నప్పుడు మన సంకల్ప బలం పెరుగుతుంది. ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదాలకి మనల్ని మనం పాత్రులు చేసుకోగలం. కొంతమంది చూడండి, శారీరకంగా చాలా బలహీనంగా ఉంటారు,
కానీ వాళ్ళు ఒక్కసారి ఒక నిర్ణయం తీసుకున్నారు, ఇది ఇలాగే ఉండాలి, నేను చేసి తీరాలి, నేను ఈ లక్ష్యాన్ని అచీవ్ చేసి తీరాల్సిందే, నేను చెయ్యగలను, నా వలన సాధ్యమే అని ఎంతో గొప్ప సంకల్ప బలాన్ని, విల్ పవర్ని కలిగి ఉంటారు కదా. ఎంతోమంది మహాత్ముల జీవితాలని మనం చూస్తే వాళ్ళ యొక్క సంకల్ప బలం కారణంగానే వాళ్ళు వాళ్ళ జీవితంలో ఎంతో ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని చేరుకోగలిగారు. మరి ఎప్పుడైతే మన సంకల్ప బలం దృఢంగా ఉంటుందో, స్ట్రాంగ్గా ఉంటుందో, తద్వారా వచ్చేటువంటి విఘ్నాలను, ప్రతిబంధకాలను అన్నింటినీ కూడా మనం తొలగించుకొని ముందుకు వెళ్ళగలము. ప్రతి ఒక్కరికి వాళ్ళ జీవితంలో ఏం కావాలి? ఆరోగ్యపరంగా బాగుండాలి, అనారోగ్య సమస్యలు ఏవీ లేకుండా సంతోషంగా ఉండాలి, కుటుంబంలో ఎటువంటి వివాదాలు, వాగ్వివాదాలు లేకుండా ఉన్న దాంతో సంతృప్తిగా ఉండి శాంతంగా ఆనందంగా ఉండాలి, మంచిగా హాయిగా ఉండాలి, సంతృప్తిగా ఉండాలి, ఇదే కోరుకుంటారు కదా. సో ఇలా కోరుకున్నప్పుడు తద్వారా వచ్చేటువంటి విఘ్నాలను తొలగించుకోవడానికి కావలసినటువంటి సంకల్ప బలము యోగము ద్వారానే కలుగుతుంది. మనం కొన్ని క్షణాలైనా సరే ఈ యోగాభ్యాసం చేయడం వలన ఏమవుతుంది అని అంటే మన ఇమ్యూనిటీ సిస్టమ్ పెరుగుతుంది. మన బ్రెయిన్లో ప్రతి చిన్న విషయానికి కూడా ఏదైనా బయట ఆపద ఉన్నా, కష్టం ఉన్నా, సమస్య ఉన్నా, నెగిటివ్ ఈవెంట్, ఇన్సిడెంట్ జరిగినా మన బ్రెయిన్లో ఎమిగ్డాలా అనేటువంటి పార్ట్ తొందరగా యాక్టివేట్ అయిపోయి గతంలో జరిగినటువంటి సంఘటనలన్నింటినీ కూడా జ్ఞాపకం తెచ్చుకుంటూ భయాన్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. తద్వారా అది మన కర్మలలో, మన యాక్షన్స్లో, మన ఫీలింగ్స్లో కూడా కనిపిస్తుంది. కానీ సైన్స్ ప్రకారము ఎవరైతే యోగాభ్యాసం చేస్తారో, నిర్విఘ్నంగా నా జీవితాన్ని తయారు చేసుకోవాలి అనేటువంటి ఒక శుభ శ్రేష్ఠ సంకల్పం చేస్తారో, వాళ్ళ బ్రెయిన్లో ఉన్నటువంటి ఈ ఎమిగ్డాలా కూడా తొందరగా రియాక్ట్ అయిపోయేటువంటి లక్షణాన్ని తగ్గించుకొని చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనం ఇలా ఎమిగ్డాలా ఎప్పుడైతే ప్రశాంతంగా అవుతుందో, ఓవర్ రియాక్ట్ అవ్వకుండా ఉంటుందో, మన ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది పెరుగుతుంది. తద్వారా ఆరోగ్యంగా ఉంటాము. మనం ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటామో శాంతంగా, ఆనందంగా ఉండగలం. కావున యోగం చేయడం వలన మన సంకల్ప బలం పెరిగి భగవంతుని యొక్క ఆశీర్వాదాలకి మనల్ని మనం పాత్రులుగా చేసుకొని తద్వారా వచ్చేటువంటి విఘ్నాలన్నింటినీ కూడా తొలగించుకోగలం. అందుకనే భారతీయ సనాతన ధర్మంలో ఏం జరిగినా, ఏ శుభకార్యం జరిగినా, ఏం జరిగినా కూడా ఎటువంటి విఘ్నాలు కానీ, ప్రతిబంధకాలు కానీ, ఆటంకాలు కానీ లేకుండా ఉండాలి. అది చాలా నిర్విఘ్నంగా, సుభిక్షంగా జరగాలి. అది జరిగిన తరువాత కూడా ఆ శుభకార్యం యొక్క ఫలితాన్ని పొందిన తర్వాత కూడా ఇది భగవంతుని యొక్క ఆశీర్వాదాల వలన నేను పొందాను అనేటువంటి భావనలో ఉంటూ అహంకారంలోకి రాకుండా ఇంకా ముందుకు వెళ్ళడానికి మన సనాతన ధర్మంలో ఏ కార్యమైనా సరే మొదట విఘ్నేశ్వరుని యొక్క పూజతో ప్రారంభిస్తారు. విఘ్నేశ్వరుడు అంటే విఘ్న వినాయకుడు, విఘ్నాలు రాకుండా తొలగించేటువంటి వాడు, వాటిని ఎదుర్కొని ధైర్యంగా నిలబడగలిగేటువంటి శక్తినిచ్చేటువంటి వారు. మరి ఆ విఘ్నేశ్వరునికి కూడా అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? విఘ్నేశ్వరుడు అంటేనే సకల వేద శాస్త్ర సారాన్ని తన బుద్ధిలో ఇముడ్చుకొని ఈ జీవితం పట్ల ఒక రకమైనటువంటి శక్తిని, భావనని కలిగి ఉన్నటువంటి వాడు అన్నమాట కదా. సో ఆ విఘ్నేశ్వరుడు కూడా తపస్సు చేశారు కదా. ఆ ఈశ్వరుడికి, ఆ పరమేశ్వరుడికి తపస్సు చేసి తన జీవితం అంతా కూడా జ్ఞానమయంగా, పవిత్రత శక్తితో రూపుదిద్దుకున్నటువంటి వారు. ఆయన ముఖము కూడా జ్ఞానమయంగా, సుందరమయంగా, ప్రశాంతమయంగా, ఆ ముఖాన్ని చూస్తేనే మనలో కూడా ఆ ప్రశాంతత, ఆ నిర్విఘ్న స్థితి కలుగుతుంది. అంటే మనం కూడా ఏ కార్యం చేసినా ప్రతిబంధకాలు, విఘ్నాలు లేకుండా ఉండడానికి దైవం యొక్క ఉపాసన, యోగశక్తి అనేది చాలా ఉపయోగపడతాయి. ఇలా చేయడం వలన ఏమవుతుంది అని అంటే మన బుద్ధి బలం పెరుగుతుంది,
మన బుద్ధి శక్తి పెరుగుతుంది. ఎప్పుడైతే మన బుద్ధి కరెక్ట్గా సందర్భానుసారంగా పరిస్థితి అనుసారంగా ఒక చక్కటి నిర్ణయం తీసుకోగలిగి ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటే తద్వారా వచ్చేటువంటి విఘ్నాలన్నింటినీ కూడా మనం తొలగించుకోగలం కదా. కాబట్టి మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో మన ఆహారంలోనూ మన వ్యవహారంలోనూ చాలా పరివర్తన కలుగుతుంది. భగవంతుడు ఎలా చెప్తున్నారు అని అంటే, ఈ యోగాభ్యాసం వలన ఏమవుతుంది అని అంటే వాళ్ళ స్వప్నాలు కూడా ఎంతో తేలిగ్గా ఉంటాయి, వాళ్ళ స్వప్నాలు కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటాయి. స్వప్నంలో కూడా భయం ఉండదు, ఆందోళన ఉండదు. స్వప్నంలో కూడా విఘ్నాలు వచ్చినా కూడా గాబరా పడరు, వాటిని ఎదుర్కోగలిగినటువంటి శక్తిని కలిగి ఉంటారు. సో యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. మరి ఎప్పుడైతే మన ఆహారంలో, మన వ్యవహారంలో, మన జీవితంలో ఎప్పుడైతే ఇటువంటి పరివర్తన కలుగుతుందో, చేంజ్ లేదా ట్రాన్స్ఫర్మేషన్ కలుగుతుందో, దుఃఖము అనేది లేకుండా, ఆ దుఃఖం కలిగినా కూడా దాని ప్రభావంలోకి రాకుండా మన జీవితాన్ని మనము శాంతంగా సుందరంగా చేసుకోగలము. కాబట్టి యోగము సర్వ విఘ్న నివారిణి. ఏ విధంగా సర్వ విఘ్న నివారిణిగా యోగ శక్తిని మనం చెప్పచ్చు? జనరల్గా మన జీవితంలో ఏ యోగము లేకపోతే, ఏ భగవద్ ఉపాసన లేకపోతే, ఏ ఆధ్యాత్మిక చింతన లేకపోతే, కొన్ని క్షణాలైనా సరే మన కోసం మనం టైం కేటాయించి మన జీవితంలో ఏ లక్ష్యాన్ని పెట్టుకున్నాము అనేటువంటి అవగాహన లేకపోతే మనం ముందుకు వెళ్ళలేము. సో మరి ఇవన్నీ పెట్టుకున్నప్పుడు కంపల్సరీగా విఘ్నాలు, ప్రతిబంధకాలు వస్తూ ఉంటాయి కదా. సో జనరల్గా యోగశక్తి లేకపోతే, పరమాత్మతో మనకి కనెక్షన్ లేదా సంబంధం లేకపోతే ఈ విఘ్నాలు, ప్రతిబంధకాలని మనం తొలగించుకోలేము. మన శక్తి సరిపోదు. మన శక్తికి, ఆత్మశక్తికి, మన మనసు యొక్క శక్తికి పరమాత్మ శక్తి చాలా అంటే చాలా అవసరము. అందుకని ఎలా చెప్తారు అనంటే, మనకి భక్తిలో కూడా, పురాణాలలో కూడా ఏదైనా కష్టం వచ్చింది, సమస్య వచ్చింది, ప్రతికూల పరిస్థితి వచ్చింది అంటే బాగా యోగం చేయాలి, కొన్ని క్షణాలైనా సరే భగవత్ ఉపాసన చేయాలి, ఈశ్వరుని యందు మన మనస్సుని లగ్నం చేయాలి. తద్వారా వాటిని అన్నింటినీ ఎదుర్కొని ధైర్యంగా నిలబడగలిగినటువంటి శక్తి మన జీవితంలో ప్రాప్తిస్తుంది. మనం ఎలా ఆలోచిస్తే అదే జరుగుతుంది. మనం ఏది అనుకుంటే అది చేయగలిగినటువంటి శక్తి మనలో ప్రాప్తిస్తుంది. అప్పుడు మన మాటల మీద మనకి కంట్రోల్ వస్తుంది. మన ఆలోచనలు కూడా ఎక్కువ ఓవర్ థింకింగ్ చేయకుండా, ఎక్కువ ఆలోచించకుండా, జరిగిపోయినటువంటి, గతించిపోయినటువంటి విషయాలన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టి నేనేంటో, నా స్వరూపం ఏంటో, నా శక్తి ఏంటో తెలుసుకొని ముందుకు వెళ్ళడానికి చాలా అంటే చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని క్షణాలైనా సరే మన కోసం మనం టైం కేటాయించటం వలన ఫస్ట్ మనసు యొక్క చంచలత్వం తగ్గి, మనసు అటు ఇటు భ్రమించటం తగ్గి, మనసు యొక్క స్థిరత్వం పెరిగి, మనసు యొక్క ప్రశాంతత పెరిగి, ఆ విఘ్నాలని ధైర్యంగా ఎదుర్కొని నిలబడగలిగినటువంటి శక్తి కలిగి, ఇవి ఒక పేపర్, ఎగ్జామినేషన్ పేపర్. ఎగ్జామినేషన్ పేపర్ను నేను క్రాస్ చేయాల్సిందే, నేను ముందుకు వెళ్ళాల్సిందే, ఈ పరిస్థితి నాకేదో ఒక శక్తిని నేర్పించడం కోసం వచ్చింది అనేటువంటి ఒక పాజిటివ్ యాటిట్యూడ్ని మనలో మనము ధారణ చేయాలి. ఈ విధంగా యోగము అన్ని విఘ్నాలను ఎదుర్కొని నిలబడడానికి కావలసినటువంటి శక్తిని మనలో ఇస్తుంది. మనం దీని మీద దృఢ విశ్వాసం, నమ్మకం పెట్టుకుంటే యోగశక్తి ద్వారా మన జీవితాన్ని నిర్విఘ్నంగా తయారు చేసుకోగలము. ఇప్పటి వరకు యోగము ఏ విధంగా సర్వవిఘ్న నివారిణిగా పనిచేస్తుంది లేదా ఉపయోగపడుతుంది అనే ఒక చక్కటి అంశాన్ని చూసాము. మరొక చక్కటి అంశంతో నెక్స్ట్ తర్వాత ఎపిసోడ్లో కలుద్దాం. ఓం శాంతి. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.